ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇదండి వీళ్ళు సేట్లు. వీళ్ళు మన తిరుపతిలో చుట్టుపక్కల ఉండేవాళ్ళు. తిరుపతిలో అంటే మన సత్యనారాయణపురము ఇట్లా జీవకోణం ఉండే సైడ్ అంతా. వీళ్ళు ఒక 15 మంది 18 మంది దాకా వచ్చినారు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి అయిపోయిన 4వ రోజు వస్తారు వీళ్ళు. వచ్చి వీళ్ళంతా తట్టల్లో దానికి ఏమేమి కావాలో అన్ని పూసామన్నా తీసుకుంటారు. తెచ్చుకొని గోరింటాకు కూడా తీస్తారండి. ఇదో చూడండి, అమ్మాయి గోరింటాకు పెడతా ఉంటుంది. పారాని, గోరింటాకు, శనుగులు, బెల్లము, తర్వాత సద్దలు, కుడుములు, చపాతీలు, వాళ్ళు ఏమేమి తింటారో ఆహారం మొత్తం తెస్తారు, పెడతారు. ఇదండి 17-18 మంది వచ్చి ఇదే విధంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. చేసుకొని అది ఇంకోటి ఏంటంటే అంటే మగబిడ్డ ఉండే వాళ్ళు ఆవు మాత్రమే పూజలు చేస్తారంట. ఎందువల్ల అంటే మగబిడ్డ ఉండేదానికి మాత్రమే పూజలు చేస్తారు వాళ్ళు. దేనికంటే మగబిడ్డలు ఉండేవాళ్ళు పూజ చేస్తే ఆవుసి పెరుగుతుందంట. మగబిడ్డలు లేని వాళ్ళు పూజలు చేస్తే మగబిడ్డలు పుడతారంట. బిడ్డలు లేనివారు పూజలు చేస్తే బిడ్డలు పుడతారంట. ఇది వాళ్ళ వంశపారంగా సాంప్రదాయకంగా ప్రతి సంవత్సరం వచ్చి ఇదే విధంగా చేసుకుంటూ ఉంటారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వాళ్ళ ముందు రోజు చెప్తారు నాకు, ఒక ఆవుని ఇంట్లో పెట్టండి, మేము పూజ చేసుకుంటాము అనేసి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వాళ్ళు చూడండి, వాళ్ళ ఆచారం ప్రకారము గురకాళ్ళలాగా వేసుకొని వచ్చి వాళ్ళు ఒక పెళ్లి కూతురులాగా తయారయ్యి ఆ గోమాతకి ఇదండి నీళ్ళు తాగడానికి బొకీటు, అవి తినేదానికి తట్ట, తాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను, ఏమి ఇన్ని వస్తువులు తెస్తారా అనేసి అనుకున్నాను. ఇదండి ప్రతి ఒక్కరు ఎంతంత పెద్ద తట్టలు తెస్తారంటే అంతంత పెద్ద తట్టలకు అన్నీ తెచ్చుకొని ప్రతి ఒక్కరు ఓపికగా ఎంత బాగా పూజ చేస్తారంటే అది వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎందుకు మన వాళ్ళు చేయరు, ఎందువల్ల అని తెలియదు. మన వాళ్ళకి గృహప్రవేశాలకి దానికి మాత్రమే ఆవు గోపూజ చేస్తారు. మామూలుగా ఎవరైనా చేయాలనుకుంటే మాత్రమే శుక్రవారం అలా చేస్తారు. దీనికి ఎక్కువ నాకు తెలిసినంత వరకు వీళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇదండి చూడండి ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. వాళ్ళు మళ్ళా వాళ్ళు ఫోన్లోనే పెట్టుకొని పాటలు, కృష్ణుడి పాటలు ఎంత బాగా పాటలు పాడతారంటే వింటా అంటే ఇంకా కొంచెం కూర్చొని విందామనిపించింది నాకు. ఆమె గుడ్డలు సాంప్రదాయకంగా పసుపు, కుంకుమ, గుడారము, ఆకులు, వక్కలు, అరటిపండ్లు, ప్రతి ఒక్కటి పూలమాలలు ప్రతి ఒక్కటి తెస్తారు, తెచ్చి చేస్తారు. ఇంకోటి ఏంటంటే చిల్లర రూపాయి బిళ్ళలు ఉంటాయి కదా, ఆ రూపాయి బిళ్ళలు తెచ్చి ఆ రూపాయి బిళ్ళలు కూడా కుడి కాలుకోటి, ఎడం కాలుకోటి, వెనక కాలుకోటి ఆ రూపాయి బిళ్ళలు కూడా పెడతారు. మళ్ళీ దాని మీద పోస్తారు. అట్లా మగబిడ్డ ఉండేదానికి దూడకి, ఆవుకి రెండింటికి అదే విధంగా చేస్తారు. చూడండి ఎంత బాగా ఎంత సాంప్రదాయకంగా వాళ్ళు వచ్చి ఎంత ఓపిక నిలబడుకొని చేసినారు. 2-3 గంటల సేపు పట్టింది వాళ్ళు చేసేదానికి పూజ. మనం చూస్తూనే ఉన్నా. నేను ఏమొక్క వీడియో తీస్తాను అనేసి నేను అన్నాను, ఈ మారి ఎవరు చేయరు కదమ్మా, దానివల్ల గుర్తు కోసం ఉంటుంది, దానికని తీస్తానని అనేసి అన్నాను. దాన్ని ఎంత ఓపిక కూర్చొని ఉపవాసం. అమ్మాయి పూలు కోయాలనేసి అనేది తగలేదు. కత్తి ఇస్తారంటే కత్తి కూడా ఈరోజు వాడరంట వాళ్ళు. ఉపవాసం ఉండి